ఫ్యాక్ట్స్ అండ్ ఎవరు ఇప్పటి వరకు అబద్ధాలు చెప్పారనేటువంటి దాని విషయం మీద కూడా మాట్లాడదాం. గోదావరి నది తెలంగాణలో ఐ థింక్ నిజామాబాద్ జిల్లా దగ్గర ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్లు తెలంగాణలో ప్రవహిస్తుంది. తర్వాత ఇట్ గోస్ ఇంటూ ఆంధ్రప్రదేశ్. అయితే ఇక్కడ ఈ మాట జ్యోత్స్న గారు మీరు ఎందుకు చెప్తున్నారు టెక్నికాలిటీస్ వద్దన్నాను కదా అని అంటే, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆన్సర్ ఇవ్వడానికి నేను ఇది మాట్లాడుతాను. ఓన్లీ 2018 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు చూసుకున్నాను ఋషి గారు, సర్ప్లస్ డిశ్చార్జ్డ్ వాటర్ ఉంటుంది కదా, అంటే ఏదైతే సర్ప్లస్ గోదావరి వాటర్ దట్ ఈస్ డిశ్చార్జ్డ్ ఇంటూ ది సీ, ఎక్కడ ధవళేశ్వరం దగ్గర, నేను ఇక్కడ అక్కడ కూడా మాట్లాడలేదు, అది ఎంత ఉంది 2018-19 నుంచి స్టార్ట్ చేస్తే 2446 TMFCFలు ప్లస్ అలా అలా తీసుకుంటూ వస్తే 2022-23లో ఆల్మోస్ట్ 6250 TMCFలు వాటర్ డిశ్చార్జ్ అయిపోయింది. సో దిస్ ఈస్ అ ఫ్యాక్ట్. అలా మనం లెక్క మీకు కావాలంటే ఆ టేబుల్ కూడా నేను మీకు పంపిస్తాను. అండ్ దిస్ ఇస్ ద రికార్డెడ్ ఫ్యాక్ట్, ఇదేమి నేను అబద్ధం చెప్పట్లేదు. సో దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఈ నీటిని నిల్వ చేయడం కావచ్చు, లేకపోతే సరఫరా చేయడమో, దేనికోసమైనా సరే అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలని పూర్తి చేయడంలో విఫలమైందా లేదా? యాజ్ అ తెలంగాణ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఇక్కడ అసలు ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరినీ తీసి పక్కన పెట్టేద్దాం, లాజిక్ మాట్లాడదాం. ఇన్ని వేల టీఎంసీలకు సంబంధించినటువంటి నీరు ఏదైతే వృధా అవుతుందో దీనికి సంబంధించి నిల్వ చేయడం కోసమో, సరఫరా చేయడం కోసమో, ఇంకొక ఆప్షన్ ఏదన్నా మీరు ఏం చేశారు? మౌలిక సదుపాయాల కల్పన ఏం చేశారు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు అధికారం సంవత్సరం నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, వాళ్ళు వీళ్ళ మీద ఏడుస్తారు, వీళ్ళు వాళ్ళ మీద ఏడుస్తారు, అంతే కదా? లేదా అందరూ కలిపి మా మీద పడి ఏడుస్తున్నారు అనకూడదు. కానీ ఇప్పుడు ఇష్యూ ఏంటండి? ఒక నీటి వివాదం వచ్చింది రిషి గారు. మీరు ఇందాక యూ హావ్ స్పోకెన్ అబౌట్ సింధు వాటర్స్ ఆర్ యూ హావ్ స్పోకెన్ అబౌట్ ది అదర్ టర్మ్స్ ఆల్సో. మనం మీకు అందరికీ గుర్తుంటే ఎస్వెల్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కర్ణాటకకి మనకి నీటి వివాదం లేదా? కర్ణాటకకి తమిళనాడుకి నీటి వివాదం లేదా? వాళ్ళు కూడా ఇలానే ఇంకోటి చూసావా, నీ పార్టీ అక్కడ ఉంది, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఏమంటారు అని అంటే దోస్తులు కాదు దుష్మన్లు, అందుకని మీరు మా రాష్ట్రాన్ని దోచేసుకుంటున్నారని మాట్లాడుతున్నారా? నీటి వివాదాలు ఉన్నప్పుడు సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ఒక ఏమంటారంటే ప్రొసీజర్ ఉంటుంది కదండి, ఒక ఎపెక్స్ బాడీ ఉంటుంది కదా. మనం ఇవాళ రోజున దానికి సంబంధించి వీళ్ళు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఎపెక్స్ బాడీ అడిగింది, ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలి. ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏదైతే అందులో క్వశ్చన్స్ బీఆర్ఎస్ కి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కి కావచ్చు, లేకపోతే బీజేపీకి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, ఎవరైనా సరే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఒక్క పార్టీకి ఇబ్బంది జరిగినా సరే, మనకి డౌట్ అనిపించినా సరే ఖచ్చితంగా మనం కన్సర్న్స్ రేస్ చేయొచ్చు. అలా ఏమీ లేకుండా గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా లేదండి మీరు రాజకీయం చేసేస్తున్నారు. పోయి మీ అంటే వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే నాకు అక్కడ కోపం వస్తుందండి. మీ గురువుకి ఇస్తున్నాడు, ఎవరండి గురువు? రేవంత్ రెడ్డికి మాకు ఏం సంబంధం చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అతనికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అండి అన్నటువంటి ప్రతి వాళ్ళని నేను అడుగుతున్నా. అలా ఒకవేళ కనుక అతను తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడికి వెళ్ళాడు కాబట్టి అని అంటే మరి కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళే. ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 70 to 80% మంత్రులు మా పార్టీ నుంచి, ఇంకా గట్టిగా మాట్లాడితే మా పార్టీ గుర్తు మీద గెలిచి తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత మా పార్టీ గుర్తు మీద గెలిచి మా పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ మంత్రి పదవులు తీసుకున్నటువంటి వాళ్ళే. మా పార్టీలో ఉన్నంతసేపే తెలంగాణ ద్రోహులు అయిపోయారు వాళ్ళు. వాళ్ళ పార్టీలోకి వెళ్ళంగానే మాత్రం అసలు తెలంగాణకు సంబంధించి అది ఒక ఏమంటారంటే బంగారు తెలంగాణ బ్యాచ్ అయిపోయారు. మేము ఇవన్నీ కూడా మాట్లాడలేదు సార్. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు రాజకీయంగా ఎవరన్నా విమర్శలు చేయదలుచుకుంటే, మీకు కాంగ్రెస్ పార్టీ చేసేది నచ్చకపోతే కాంగ్రెస్ పార్టీని మీరు రాజకీయంగా విమర్శించదలుచుకుంటే, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి దుర్మార్గాల గురించి మాట్లాడదలుచుకుంటే గట్టిగా మాట్లాడండి, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అక్కడ? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? వీళ్ళకి వాళ్ళు ఎట్లా అయిపోయింది అంటే కాంగ్రెస్ కూడా నేను అనాల్సినటువంటి పరిస్థితి ఉంది రిషి గారు. వాళ్ళేమి ఏమంటారంటే సచ్చిళ్ళు కాదు, వాళ్ళేమి సత్యహరిశ్చంద్రులు కాదు. ఇవాళ రోజున వీళ్ళ ఒక పాయింట్ అంటే వీళ్ళకి ఒక వివాదాన్ని పరిష్కరించుకునేటువంటి ఒక తెలివి లేక మరి లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఒక పాయింట్ రేస్ కదా. వివాదం పరిష్కారం అయిపోతే రాజకీయం ఎక్కడిది? వివాదం పరిష్కారం